పి సయ్యద్ ఖాన్ నా సిటిఎం నేను చచ్చిపోయినట్టు డెడ్ సర్టిఫికెట్ తయారు చేసి కేసు కోసం వాళ్ళు అట్లా తప్పుడు పని చేశారు. దావుద్ ఖాన్ అని వాడు చేశాడు. దావుద్ ఖాన్ ఏమవుతాడు నీకు? తమ్ముడు, నాకన్నా చిన్నవాడు. ఎందుకు చేసినాడు అట్లా? ఆ కేసు గెలిచాలని సర్టిఫికెట్ అలియస్ పెట్టించి నా పేరు తీసేసినాడు. ఎక్కడ ఇచ్చినాడు డెత్ సర్టిఫికెట్ నీకు? మాకు ఇవ్వలేదు. ఇది మేము వాళ్ళు విచారణ చేయకుండా అప్పటి విఆర్ఓ ప్రదీప్ అనే వ్యక్తి విచారణ చేయకుండా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక దొంగ సాక్ష్యం చెప్పించి, అక్లప్ప అనే వ్యక్తి దగ్గర దొంగ సాక్ష్యం చెప్పించి దాన్ని వాళ్ళు అప్రూవ్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ అక్లప్ప అనే వ్యక్తిని అడిగితే నాకేమీ తెలియదు, నాకు వాళ్ళ కొడుకులు, మా నాన్నకి ఏమీ తెలియదు, అతనికి మతి స్థిమితం లేదు, అతను కొంచెం మిదిలో ఉన్నాడు, పిలుచుకొని పోయి ఏదో దొంగ సాక్ష్యం చెప్పించుకున్నాడు, మాకు దీనికి సంబంధం లేదు, మేము ఎక్కడికైనా వచ్చి చెప్తామని సాక్షి కూడా ఒప్పుకున్నాడు. ఇతను ఒక కేసుకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి తీపిచ్చేశాడు. పి సయ్యద్ ఖాన్ అనే మనిషి పెట్టుకొని సొంత అన్ననే చంపిన వ్యక్తి అతను. అతని సమాధి ఎక్కడుందో మాకు చూపిమనండి, లేదా అతను ఎవరో బతుకున్నాడు అంటున్నారు కదా, ఆ వ్యక్తిని ఎవరినన్నా ప్రొడ్యూస్ చేయమనండి, మేము దీన్ని ఒప్పుకుంటాం. మూసే ఖాన్. మీ పేరు? సయ్యద్ ఖాన్, పి సయ్యద్ ఖాన్. ఇప్పుడు నీ పేరు మీద డెత్ సర్టిఫికేట్ ఎక్కడ చేయించింది? కలెక్టర్ ఆఫీస్ లో అతను లేట్ డెత్ కింద ప్రొసీడింగ్స్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ లో సబ్ కలెక్టర్ అప్పుడు మేఘా స్వరూప్ కింద సబ్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ తో తహసీల్దార్ పెట్టుకున్నారు. అది 13/11/2024 డిజిటల్ అసిస్టెంట్ అప్పటి కాజా దగ్గర చేపించారు. ఆ రోజే అక్కడ యాక్షన్ తీసుకున్నారు. దాని తర్వాత 13/11/24 విఆర్ఓ వదిలింది. 18/11/24 విఆర్ఓ ఎటువంటి విచారణ చేయకుండా అప్పటి ప్రదీప్ అక్కడ పనిచేసింది కూడా 2 నెలలే. 2 నెలల్లో ఒక లేట్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు. 2 నెలల్లో ఎటువంటి విచారణ చేయకుండా ఇచ్చేశాడు. దాని తర్వాత ఆర్ఓ దగ్గర పోయింది. ఆర్ఐ సారు 15 రోజులు అక్కడ ఏది కూడా వాళ్ళు యూజ్ చేయకుండా దాన్ని తహసీల్దార్ దగ్గర పోయారు. తహసీల్దార్ దగ్గర ఒక్క రోజులో తహసీల్దార్ ఎటువంటి విచారణ లేకుండా 18/11/2024 అప్పటి తహసీల్దారు ఒక్కరోజు ఎటువంటి విచారణ లేకుండా 1 డే యాక్షన్ అయ్యింది. దాని తర్వాత అది ఆర్టీఓ ఆఫీస్కి పోయి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్లో అప్రూవల్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్లో 1 మంత్ ఆఫ్టర్ అప్రూవల్ అయింది. దేనికోసం చేసాడు ఇది? ఆస్తి కోసం. కానీ మీ ఉమ్మడి ఆస్తినా మీది? లేదు, ఉమ్మడి ఆస్తి వేరే వాళ్ళ పైన మా అన్న పైన వేశాడు. మా అన్న పేరు ఆస్తి పైన పి సయ్యద్ ఖాన్ అని ఉంది. అతని పేరు పి సయ్యద్ బాషా ఖాన్ అలియాస్ పి సయ్యద్ ఖాన్ అంటే అందుకు దానికోసం ఆస్తి కోసం పి దావుద్ ఖాన్.